హాయ్ అండి. ఈవేళ మా ప్రోగ్రాం వచ్చేసి మైసిగండి. మా మామయ్య గారి అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్కి ప్లస్ ఈ మైసిగండి అమ్మవారి గుడికి అయితే తీసుకెళ్ళాడు. ఫస్ట్ అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము. అమ్మవారు గుడి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ముడుపులు కట్టుకుంటే అమ్మవారికి ఏది అనుకుంటే అది జరుగుతుందిటండి. అంటే మనం దండం పెట్టుకుని వచ్చేటప్పుడు ఇలా అనుకుంటే వచ్చిన తర్వాత మనకు ఆ కోరిక అయితే నెరవేరిన తర్వాత అయితే తప్పకుండా అక్కడ ముడుపు కట్టుకుంటారట. అమ్మవారి లోపల విగ్రహానికి మనకి ఎదురుకుండా కనపడే పెద్ద విగ్రహానికి అసలు చిన్న విగ్రహం అయితే మనకి కనపడదండి ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు. అందుకని పెద్ద విగ్రహం ఒకటి ఉంటుంది. కాకపోతే కొంచెం భయంకరంగా ఉంటుందండి. దేవుడి దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ మేము రిటర్న్ అయిపోయి ఇంకా మా తోటలోకి అయితే వచ్చేసామండి. చూసారు కదా, తోటలో ఇక్కడ లేనివి అంటూ ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా ఒక సంరక్షణ చేసుకోవడంలో ఉంటుంది. ఇక్కడికి వీళ్ళు వీక్లీ వచ్చి జాగ్రత్తగా ఇవన్నీ కూడా వారానికోసారి ఇవన్నీ వాటర్ పెట్టుకోవడం, నెక్స్ట్ పని వాళ్ళు చూస్తున్నారో లేదో అని చూసుకోవడం. మామిడికాయలు అంటే ఎప్పుడైతే పచ్చడి పెట్టుకునే సీజన్కి కరెక్ట్గా వచ్చేటట్టుగా వెళ్ళి తెచ్చుకునేటట్టుగా, అంటే చిలకలు కొట్టేసి పడేస్తున్నాయి. అందుకని వీటికి కవర్లాగా ఒకటి పెట్టేసుకున్నారండి. కొన్నిటికే లేండి, అన్నిటికీ కాదు. ఇలా వచ్చి ఏది అంటేనో ఒక బీరపాదు, చిక్కుడుకాయ పాదు అయితే సీజన్ అయిపోయింది. నేను వచ్చినప్పుడు కిందసారి వచ్చినప్పుడు అయితే 2 కేజీలు చిక్కుడుకాయలు పైన మాటే తెచ్చుకున్నానండి. ఇంకా గులాబీ పూలు అప్పుడు నేను తెచ్చుకున్నప్పుడు మీకు ఫొటోస్ కూడా పెట్టాను. ఒక వారం రోజులైతే దేవుడికైతే గులాబీలు అయితే పెట్టుకున్నాను. సపోటాలు, దానిమ్మకాయ చెట్లు, జామకాయల రకాలు, ఈ స్టార్ ఫ్రూట్స్, నిమ్మకాయ, ఒక అల్లం చెట్టు, సబ్జా గింజలు నేను ఫస్ట్ టైం అండి చూడడము. ఇక్కడ ఏంటంటే విపరీతమైన స్మెల్ అన్నమాట. అంటే మనకి తులసి అంటారు, తులసి చెట్టు, అడవి తులసి స్మెల్ వస్తుంది చూసారా, వాటికన్నా కూడా ఎక్కువ ఉంది సబ్జా చెట్టుకి. చూస్తే తులసి చెట్టే అనుకుంటాం అనమాట. అవి సేమ్ వీటిలాగే విత్తనాలు, అవి చిన్నవి సబ్జా గింజలు అనమాట. అవి మామిడికాయలు అన్నిటికీ ఈ విధంగా కవర్ అయితే కట్టేసుకున్నాము. ప్లస్ ఒక అరగంట అంతా తోటంతా తిరిగేసి ఒక చెరుకు ముక్కలు అయితే కూర్చొని మీకు షార్ట్స్ పెడుతున్నాను కదండి. ఒక చిన్న ఆనందం అనమాట. ఎప్పుడో చిన్ననాటి రోజుల్లోనూ చెరుకు ముక్కలు తీసుకొస్తే మా తాతయ్య గారు వాళ్ళు చెరుకు ముక్కలు, మా మామయ్య గారు వాళ్ళు తీసుకొస్తే ఇలాగే కూర్చుని అందరూ అనమాట ఎవరు ఫస్ట్ తింటారో అని పోటీ పెట్టుకొని చెరుకు ముక్కలు అయితే తినేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ఆరోగ్యం సహకరించదు, మనం తినగలగాలి ఇవని కూడా అనిపిస్తూ ఉంటుంది. అడవి ప్లస్ ఏంటంటే ఇవి సింహాచలం సంపెంగ చెట్టు అండి, చాలా బాగుంది స్మెల్ అయితేను. మా ఆయనగారు నేను ఇద్దరం వెళ్ళడం ఒక ఇదనమాట. ఆయనకి సెలవులే ఉండవు, శనివారం ఆదివారం మాత్రమే ఉంటాయి. ఇది సబ్జా చెప్పాను కదండి, స్మెల్ సూపర్ ఉంది. నేను చూడడం ఫస్ట్ టైం. ఈ లొకేషన్ అయితే సూపర్. కింద సారి అయితే ఇవంతా లేదండి, మీకు గోడవి కట్టలేదు. ఇప్పుడైతే గోడలు అవన్నీ కట్టేశారు. ఇప్పుడైతే ఇవన్నీ మొత్తం మామిడికాయలు ఏంటి, చెరుకు ముక్కలు ఏంటి అన్నీ పెట్టుకొని రిటర్న్ అయిపోతున్నాం కారులోను. వీళ్ళ ఇంటి దగ్గర అపర్ణ జన్నిత్ అండి వీళ్ళు ఉండేది. సన్సెట్ అయితే మార్నింగ్ టైము సూపర్ ఉందండి. ఆ సూర్యకిరణాలు మీరు అబ్జర్వేషన్ చేశారు లేదా, కిరణాలు ఎలా పడుతున్నాయనో నాకు చాలా ఇష్టం. ఈ లొకేషన్ చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ కూర్చొని ఫుల్గా భోజనం చాలా రోజుల తర్వాత తిన్నామండి. నాకైతే లొకేషన్ బాగా నచ్చింది. నేను చిన్న వీడియో పెట్టుకోవాలనిపించేసింది. ఈ వీడియో అయితేనే మాత్రం ఇష్టం అనమాట. నాకు చాలా చల్లగా ఉంది మార్నింగ్ టైం కాబట్టి. గుడి దగ్గర మా మామయ్య గారు వాళ్ళ కోడలండి, తను కూడా చాలా సరదాగా ఉంటుంది, మాతో కలిసిపోయి ఉంటుంది. వచ్చేటప్పుడు మేము తీయించుకున్న ఫొటోస్ పిక్స్ కొని